joy and pleasure to be able to gather together like this in the church. దేవుని యొక్క సన్నిధిలో ఇలాగూ అనేక మార్లు మనం కూడి రావటం, ఆయన గణపరచడానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మనకెంతో అది ఆధిక్యతగా మనం సంతోషంగా ఉండగలుగుతాం. The reason being, the church, when we think of the church, the concept, the fellowship and all, church is one of the divine institutions that God has brought into existence. సంఘం అనగా అది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఒక దైవికమైనటువంటి వ్యవస్థగా దాన్ని ప్రభువారి లోకంలో భూమి మీద పెట్టారు. Let's read Matthew's Gospel chapter 16 and 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మత్తయి 16 yeah 16 onwards అన్న. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. The context in which Jesus said these words, if we look at verse 13, the Lord and his disciples was in a particular place called Caesarea Philippi. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ మాటలు పలికారు. Those days, this particular place, Caesarea Philippi, was known for his architecture, development, technology, and it was one of the well-developed places of that day. ఆ కాలంలో ఈ ఫిలిప్పుదైనటువంటి కైసరయ ప్రాంతం అనేది అది కట్టడాలకు కానివ్వండి, లేదా సాంకేతికమైన జ్ఞానములకు కానివ్వండి, నాగరికతకు అది ఎంతో ప్రఖ్యాతి చెందిన పట్టణం. People used to talk a lot about it. People would love and stay there, and they would describe that particular place a lot. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ పట్టణం గురించి ఎంతగానో మాట్లాడుకునేవారు, అక్కడ ఉండాలని కూడా ఆశించేవారు. In that context, in such a place, Jesus was introducing another very important thing that is going to come. That is the church. ఆ పరిస్థితుల్లో ఆ యొక్క ప్రదేశంలో నుంచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రాబోయేటువంటి మరి ఒక గొప్ప సన్నివేశాన్ని గురించి లేదా ఒక వ్యవస్థను గురించి అక్కడ ప్రభు వారు మాట్లాడుతున్నారు. See, all people are excited, overwhelmed about all great things. ఈ ఫిలిప్పుదైనటువంటి కైసరలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ బట్టి మీరు చాలాసార్లు ఆశ్చర్యపోతుండవచ్చు. But I'm going to bring in, usher in another important divine institution against which hates cannot prevail. కానీ ఇదిగో ఈ సమయంలో పాతాళలోక ద్వారములు నిలువనేరనటువంటి మరి ఒక గొప్ప దైవికమైనటువంటి వ్యవస్థను గురించి మీకు పరిచయం చేయాలని యేసుక్రీస్తు వారు ఇక్కడ సంఘమును గురించి చెప్తున్నారు. I will build my church and the gates of hell shall not prevail against it. ఆయన ఏమంటున్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. So the Lord is speaking about the church, his church. దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన సంఘమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. Now this morning we are going to meditate upon how the church came into existence, how the church was surviving till this day. ఈ ఉదయకాలమందు ఈ ఉపోద్ఘాతముతో ఈ సంఘం అనేది ఎలాగో ఉద్భవించింది, నేటి వరకు అది ఎలా కొనసాగుతుందో చూద్దాం. Let's read book of Acts, అపోస్తుల కార్యాలు chapter 1 verse 14. మొదటి అధ్యాయం 14వ వచనం చూసుకుందాం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. Actually we will see that from verse 12 what was happening here. After the Lord Jesus went back into heaven, all the apostles, disciples and our people gathered together at this place, upper room. ఇక్కడ చూసినట్లయితే 12వ వచనం నుంచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి పరలోకానికి ఆరోహణం అయిపోయినాక శిష్యులు వారందరూ కూడా యెరూషలేము పట్టణంకు చేరి వచ్చి అక్కడ కూడుకొని ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితులు చూస్తున్నాం. There were some apostles, there were ordinary people, men, women. అక్కడ వారిని ఎదిరించేవారు ఉన్నారు, సహజమైనటువంటి కొంతమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. And Mary, mother of Jesus, and Jesus's brothers were also there.
అక్కడ చూసినట్లయితే ఇదిగో యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు కూడా వారితో పాటు ఉన్నట్లుగా మనం చూడగలం. In the Gospels we will read that Jesus' brothers did not accept him, never accepted him. సువార్తల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క భూలోక సంబంధమైనటువంటి సహోదరులుగా ఉన్నటువంటి వారు ఆయన్ను అక్కడ అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. But here we see after his crucifixion on the cross and after his resurrection, some of his own brothers, his own family members also accepted him as his Lord and Savior. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తర్వాత తన సొంత సహోదరులు, కుటుంబంలో ఉన్నటువంటి తోటి వారుగా ఎంచబడుతున్న వారు రక్షింపబడినట్లుగా మనం గమనించవచ్చు. Mary, the mother of Jesus, and his brothers. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి యేసు తల్లి అయినటువంటి మరియయు ఆయన సహోదరులను అనే మాట చూస్తున్నాం. And then verse 15 will tell us there were around 120 people there. ఆ తర్వాత ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అనే మాటను చూస్తున్నాం. These were the beginnings of the church. ఇక్కడ సంఘం యొక్క ప్రారంభాన్ని మనం గమనించగలం. And in the second chapter, 2వ అధ్యాయంలో చూసినట్లయితే, before going to that, we will also see in verse 14, these new believers, around 120 of them, they were very serious. The word here used here is devoting themselves to prayer. 14వ వచనం చూసినట్లయితే వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రు. So one of the hallmarks of the early church was devoting themselves for prayer, gathering together and praying together. ఆది సంఘమునకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తమ్మును తాము ప్రార్థనకు అప్పగించుకున్నారు. This particular thing we will see time and again in the whole book of Acts. ఈ యొక్క అపోస్తల కార్యాల్లో మాటికి కూడా సంఘము ప్రార్థనలో ఎంతగా కొనసాగిందో అది మనం గమనిస్తూ వస్తున్నాం. Down the line from 15 onwards, when there was an opportunity to choose the next disciple, they spent time in prayer before making a decision. 15వ వచనం నుంచి కిందకి వెళ్ళినాక వారిలో అపోస్తలైనటువంటి వారిని ఎన్నుకోవాలనుకున్నప్పుడు వారు ప్రార్థించి చీట్లు వేసినట్లుగా మనం గమనించవచ్చు. And when they were put to some problem, persecution, trouble and all in Acts chapter 4th chapter, again they all gathered together and they were praying. ఆ తర్వాత 4వ అధ్యాయంలో సంఘం హింసింపబడుతున్నప్పుడు వారందరూ చేరి వచ్చి ప్రార్థించినట్లుగా గమనించగలం. In 3rd chapter and 5th chapter we see praying is a daily activity for them. It was a regular and routine thing. 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూసినట్లయితే అనుదినము ప్రార్థన చేయుచు వస్తున్నారనే సంగతిని మనం గమనించవచ్చు. Even Stephen, even before he was stoned to death, he was praying. మనకందరికీ తెలుసు, హతసాక్షి అయినటువంటి స్టెఫను సంపబడక మునుపు కూడా తాను కూడా మోకరించి ప్రార్థన చేసినట్లుగా చూడవచ్చు. Soon after his conversion, Saul was spending time in prayer. సౌలు పౌలుగా మార్చబడినాక మొట్టమొదటిగా మారు మనసు పొందిన తర్వాత తన అనుభవంలో మోకరించి ప్రార్థించినట్లు గమనించవచ్చు. Cornelius, a Gentile coming from a Gentile background, he too was spending time in prayer. కొర్నేలి ఆ యొక్క జనాంగం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినట్లుగా గమనించవచ్చు. In 13th chapter Acts, before sending the first missionary leaders, church was spending time in prayer. 13వ అధ్యాయం అపోస్తల కార్యములలో దేవుని యొక్క పని కొరకై ప్రత్యేకించబడిన వారిని వారు సువార్త నిమిత్తమై పంపుతున్నప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థించినట్లుగా గమనించగలం. If we try to understand how they grew stronger, the early church, one of the very important things that they were doing was praying together. మనము ఇలాగ గమనించుకుంటూ వెళ్ళినట్లయితే ఆది సంఘము అంత గొప్పగా సేవ చేయటానికి గాని అంతగా స్థిరపరచబడటానికి గాని కారణం ఏంటంటే ప్రార్థనే. It is praying together that gives us that strengthens us in our lives. ఏక మనసుతో కూడి ప్రార్థన చేయటం అనేది మన జీవితాల్లో అది ఎంతో బలముగా మనం అనుకోవచ్చు. In the second chapter, greatest thing had happened, in fact, which we call the birth of the church, the Pentecost, arrival of the Holy Spirit. 2వ అధ్యాయంలో చూసినట్లయితే పెంతెకోస్తు అనుభవాన్ని మనం గమనించవచ్చు. Actually, in Acts 1:8, the Lord Jesus himself instructed them to wait. Verse 8, first chapter Acts. But you will receive power when the Holy Spirit has come upon you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria unto the end of the earth. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో ఆయనను
పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. Particularly, there were two instructions here, or two important things, that you will receive power, there is an empowerment, and second thing, you will be my witnesses. That's the ఇక్కడ second thing. ప్రత్యేకంగా రెండు సంగతులు గమనించగలం. మొట్టమొదటిది మీరు శక్తి నొందుతారు, రెండవది మీరు నాకు సాక్షులై ఉంటారు. Definitely, the church was in need of such a spiritual empowerment. ఆ కాలంలో ఉద్భవించినటువంటి ఆ ఆది సంఘానికి తప్పకుండా ఇది అవసరముగా మనం గమనించాలి. Yeah, because just then Jesus went into heaven, ascended, church was left alone, the new believers were left alone, so they needed this spiritual energy. అప్పుడే యేసుక్రీస్తు వారు భూలోకాన్ని విడిచిపెట్టి ఆరోహణమయ్యారు. ఆయన శిష్యులుగా ఉంటున్నవారు, ఆయన సంఘముగా కూడి వస్తున్నటువంటి వారికి ఇది ఎంత అవసరంగా మనం So గమనించవచ్చు. definitely the greatest blessing and the strength that the church would always enjoy is the empowerment of the Spirit of God. ఈ లోకములో ఉన్నటువంటి ఈ సంఘము ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదము ఏ రీతిగా పొందుతుందంటే దేవుని యొక్క శక్తి ద్వారా ఈ లోకములో అది పని చేయవచ్చు. If we can say from then till this day how the church existed all these 21 centuries, it is because of the empowerment and the protection of the Spirit of God. ఆనాటి నుంచి 21వ శతాబ్దంలో ఉన్న నేటి దినం వరకు కూడా దేవుని యొక్క సంఘము ఇలా కొనసాగటానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చినటువంటి శక్తిని బట్టి. And the second thing that Jesus said in verse 1:8, you will be my witnesses. రెండవదిగా ప్రభువారు ఏమన్నారంటే మీరు నాకు సాక్షులయ్యుందురు. The word witness, the root word in Greek is martis. ఈ యొక్క సాక్షులై అనే దానికి మూల పదము గ్రీకు భాషలో ఏంటంటే హతసాక్షి అని అర్థం. Martyrio. That means you should be willing to die to the extent of death. You will be my witnesses. అంటే దాని అర్థం ఏంటంటే మరణము పర్యంతం వరకు కూడా నేను మీ కొరకై సాక్షులుగా ఉంటానని. Witnessing to the Lord. ప్రభు కొరకై సాక్ష్యం ఇవ్వటం. In fact, this verse 1:8 is like the theme verse or the outline for the whole book of Acts. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం అనేది ఈ యొక్క అపోస్తల కార్యముల మొత్తానికి కూడా మూల వచనంగా మనం గమనించవచ్చు. So in that great preaching of Peter, which we earlier mentioned, 2nd chapter verses 14 to 41. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఇదిగో పేతురు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రసంగములో మనం చూసినట్లయితే we also knew earlier before the ascension, during the crucifixion, Peter was very, very weak. He denied the Lord Jesus thrice. యేసుక్రీస్తు వారు ఆరోహణం కాకముందు ప్రభువారు సిలువ చెంది మృతి చెందినాక పేతురు ఎంత బలహీనుడో మనకందరికీ తెలుసు. In front of a small girl, he was not bold enough to witness or say publicly that I belong to the Lord Jesus. He vehemently denied, saying that no, I do not even know him. ప్రభువారు సిలువకు వెళ్ళకముందు పేతురు ఎంత బలహీనంగా ఉన్నాడంటే ఒక చిన్నది ఇదిగో నీవు ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే నేను ఎరగనన్నాడు. But here, after he being empowered with the Spirit of God, he stood up in front of many, many people and he spoke such boldly, such a big sermon, but such a big message. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో దేవుని శక్తి ద్వారా శక్తి పొందినవాడై వారందరి ముందు ఎంతో బహిరంగంగా ఎంతో ధైర్యముతో సువార్తను ప్రకటించాడు. How did he get that strength to speak in front of such many people? అంతమంది ముందు అలాగూ ధైర్యముగా మాట్లాడటానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? Brothers and sisters, let us be all very honest. We all too are very, very weak. ప్రియ సహోదరులారా మనం అందరము కూడా ఎంతో బలహీనంగా ఉంటున్నాం. But when the Spirit of God empowers us, when he fills you with his Spirit, you will receive such boldness and courage to be able to witness for him wherever it is and whichever occasion it is. కానీ యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క ఆత్మశక్తి ద్వారా మనం ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా ఆయన కొరకు సాక్షులుగా ఉండటానికి అది మనకు శక్తినిచ్చేదిగా మనం గమనిద్దాం. It is not in our strength that we do what we do. మనం చేసేటువంటిది మన శక్తి మీద ఆధారం చేసుకొని మనం చేయకూడదు, కానీ but the Lord will definitely use us, fill us with his strength to accomplish his greater plans. కానీ ప్రభువారు తనకున్నటువంటి గొప్ప సంకల్పాలు నెరవేర్చు నిమిత్తమై మనల్ని ఆయన శక్తితో నింపుతాడు. If any of you this morning sitting here think I cannot speak, I cannot stand, I cannot do anything, believe the Lord can use you. If God could use Peter, God can use you very well. ఈ ఉదయ కాలమందు
మీలో ఇక్కడ చేరి వచ్చిన వారిలో మనలో ఎవరమైనా ఇదిగో నేను మాట్లాడలేను, నేను ఆ పని చేయలేను, ప్రభు కొరకు ఈ పని చేయలేను అనుకుంటే దయచేసి అట్లా అనుకోవద్దు. ఎందుకనగా స్టెఫను ద్వారా గొప్ప కార్యాలు జరిగించినటువంటి ఆ దేవుడు మన ద్వారా కూడా చేయించడానికి And so సిద్ధమున్నాడు. verse 40 will tell us that 3,000 people were added that day to the church. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 41వ వచనంలో చూసినట్లయితే ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడినట్లుగా చూడగలం. So now the strength became 3,120. Earlier it was 120 120. మందితో ఈ 3,000 మందిని కలిపితే 3,120 మందిగా సంఘం ప్రారంభించబడింది. Keep this also as a track. Okay, we will look at that numbers and how things are moving on. ఆ తర్వాత ఇది ముందుకు ఎలా వెళ్తుందో దీన్ని గమనిద్దాం. Yeah. Now 42 verse onwards, second chapter. 2వ అధ్యాయం 42 వచనం నుంచి ముందుకు They were వెళ్ళినట్లయితే demonstrating a revolutionary, loving, sharing, caring fellowship. వారు విప్లవాత్మకమైనటువంటి ఆ సహవాసాన్ని లోకానికి రుచి చూపిస్తున్నారు. ఎందుకంటే వారిలో ఉన్న ప్రేమ కానివ్వండి, వారిలో ఉన్నటువంటి పంచుకునేటువంటి ఆ స్వభావం కానివ్వండి, అదంతా కూడా లోకంలో ఎంతో అది గొప్పగా కనిపిస్తుంది. This was another hallmark. Earlier we saw that they were all praying together. Early church was very, very keen on praying together. And here we see that there were people who were always willing to come together for sharing, caring, and fellowship. And this also we see time and again. మొట్టమొదటిగా మనం ఇందాక చూసినట్లు ఏక మనసుతో వారు ప్రార్థన చేయడానికి కూడి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే వీరందరిలో కూడా ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను అనుదినము ఆహారం పుచ్చుకొనుచు వారు ఒకరితో ఒకరు కలిసినట్లుగా గమనించగలం. And the same thing is continued in chapter 3 when Peter and John looked at a person who was in need. They immediately started responding to the need. ఈ యొక్క ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి వెళితే పేతురు యోహాన్లు అక్కడ ఆ వ్యక్తిని ఆ కుంటివాడైనటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు వెంటనే వారు అతనికి ఏమి చేయాలనే విషయంలో కూడా ప్రతిస్పందించినట్లుగా In చూడగలం. fact, that born beggar, he did not initiate, he did not ask for any help. It was Peter who took the initiative to speak to him or started speaking to him. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ మనుషుడు ఆయన వారినంటూ ఏమి అడగలేదు, కానీ పేతురే అతన్ని చూసి ఇదిగో అక్కడ మాట్లాడినట్లుగా మనం చూడగలం. Why did Peter do that? What was the motivation for Peter to take such an initiative? ఎందుకని పేతురు అలా చేశాడు, తనంతట తానే అలా చేయడానికి కారణం ఏంటి? It was the heart of his Lord, the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి హృదయము పేతురు కూడా ఉంది కాబట్టి అలా ముందుకు వెళ్ళాడు. On many occasions during that 3-year period, Peter saw Jesus, how he was responding to a need around. 3.5 సంవత్సరాలలో కూడా పేతురు యేసుక్రీస్తు వారితో తన పరిచర్యను సాగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు తన చుట్టూ ఉన్న వారిలో ఉన్నటువంటి వారి అవసరతలను ఎలాగ తీర్చాడో ఆయన గమనిస్తూ వచ్చాడు. How he touched a leper, even though Jesus did not need any need to touch him, he did a leper and he healed him. And many occasions were there, and Peter was seeing all that. యేసుక్రీస్తు వారు కుష్ఠరోగిని ముట్టాడు, ముట్టవలసిన అవసరం లేదు, కానీ ముట్టి ఎలాగైతే స్వస్థపరిచాడు అవన్నీ చూసి పేతురు కూడా అలాంటి హృదయంతో ముందుకు వెళ్తున్నాడు. And during some conversation, Jesus said, "See, as long as there is day, I can work, but a time will come where I will not be able to work. Darkness will come." యేసు ప్రభు వారు తాను ఈ లోకంలో జీవిస్తున్న టైంలో ఆ యొక్క సమయంలో శిష్యులతో అన్నాడు, ఒకానొక దినం వస్తుంది అప్పుడు నేను ఉండను, చీకటి కాలం అని కూడా చెప్పాడు ఆయన. But Jesus also said, "You will be able to much exceedingly greater things కానీ than నా what I కొరకై did." మీరు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారని కూడా శిష్యుల్ని హెచ్చరించాడు. Probably these words might have inspired Peter to take a step forward towards this. కాబట్టి ఆ మాటలే ఒకవేళ పేతురు ఇటువంటి గొప్ప అద్భుత కార్యం చేయడానికి ఒకవేళ తన ముందుకు వెళ్ళాడేమో. So the hearts of early disciples were characterized or inspired. Their hearts were burning with such a compassionate love when they see a person in need. ఆ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క శిష్యులు ఆది కాలంలో సంఘంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ చేత వారు మంట మండినట్లుగా వారు కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళారు. Now what we know what had happened. So he did not give any gold or silver, but in the name of the Lord Jesus, he pronounced that healing and he received that healing. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారి నామమున వెండి బంగారములు వారికి ఇవ్వలేదు, కానీ ఆ స్వస్థతను అనుగ్రహించి ముందుకు వెళ్ళిపోయారు. And now this news spread around that things were moving on and people were growing, miracles were happening. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ముందుకు వెళ్తున్న కొద్దీ వారు ఎన్నో సూచక్రియలు చేస్తున్నారు, అనేకులు వారి యందు విశ్వాసం ఉంచుతున్నారు. Chapter 4 verse 3. 4వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే
వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. So the Jewish authorities over there, they took an action and they arrested Peter. మనకి ఇక్కడ తెలుసు, అక్కడ ఉన్నటువంటి యూద అధికారులు పేతురును బలాత్కారంగా పట్టి వారు చెరసాలలో వేశారు. This was the first time Peter was arrested. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా పేతురును వారు పట్టుకున్నట్లుగా But గమనించవచ్చు. very interestingly, the Bible tells us, verse 3 tells us that they arrested Peter, and verse 4 tells us 5,000 people accepted the Lord that day. 3వ వచనంలో బలాత్కారంగా వారు పేతురుని పట్టుకొని కావల్లో పెట్టినట్టుంది. 4వ వచనంలో వాక్యం విని వారందరిలో అనేకులు నమ్మిరి. ఇంచుమించు పురుషులు 5,000 నుండి. So they could arrest apostles and leaders, but they cannot arrest the gospel. వారు అపోస్తలులను నాయకులను ఒకవేళ వారు ఆ చెరసాలలో వేయించవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వారు బంధించలేరు. Gospel till this day is being spread on. సువార్త నేటి దినం వరకు కూడా అది వ్యాపిస్తూ వస్తున్నది. Many people are being added to the church. అనేకులు దినదినము కూడా దేవుని యొక్క సంఘములో చేర్చబడుతున్నారు. Church is still growing stronger even under pressures like that. నేటి దినాల్లో ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పుడు కూడా సంఘం అనేది ఎంతో బలముగా అది అభివృద్ధి చెందుతూ ఉంది. So they have threatened them. Of course, they have later released them. వారిని బలాత్కారంగా పట్టుకున్న తర్వాత వదిలిపెట్టారు. They gave a strict warning not to speak anymore in this name. మీరు ఈ నామమున మరి ఇంకా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పి వారికి హెచ్చరిక చేసి వారిని వదిలిపెట్టారు. And verse 23 onwards, what we see is they came back to the church, the fellowship, the family of God, and they all gathered together and started praying again. ఆ తర్వాత 23వ వచనం నుంచి చూసినట్లయితే వారు తమ స్వజనుల యొద్దకు వచ్చి ఇదిగో వారితో కలిసి తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించారు. You see what we have seen in 1st chapter 14th verse, praying together, even now it's continuing. మొదటి అధ్యాయంలో మనం చూసినటువంటి ఏక మనసుతో కలిసి ప్రార్థించినటువంటి అనుభవం ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంది. And verse 31, actually if you look at that text from 29 to 30, the content of their, what was the main items or concerns of their prayer, what were they praying for? వారు ఎందుకని ప్రార్థిస్తున్నారండి? 31వ చూసినట్లయితే So they were praying, Lord, enable us that we may preach your word boldly. That was the prayer concern. వారు ఎందుకని ఏమని ప్రార్థన చేశారంటే, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేశారు. So every time we see, the threat is to stop, arrest the preaching of God's word. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతిసారి కూడా దేవుని యొక్క సువార్త వ్యాపించకూడదని వారు ఎంతో అడ్డంకులు కల్పించాలని పూనుకున్నారు. But the church was on the other hand earnestly praying, Lord, enable us that we may preach God's word. కానీ అదే సమయంలో సంఘం అయితే, ప్రభువా నీ యొక్క సువార్తను మేము ప్రకటించడానికి, బలంగా ప్రకటించడానికి మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. Verse 31 tells us when they prayed like that together, they received such power filled with the Holy Spirit and continue to speak the word of God with boldness. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. So brothers and sisters, even this morning our prayer concern should be that, Lord, in India, in this situation the word of God may be preached. ఈ ఉదయ కాలమందు మనమందరం కూడా, ప్రభువా భారతదేశంలో ఇటువంటి పరిస్థితుల్లో నీ యొక్క వాక్యము నీ వాక్యము ఇదిగో సువార్త వ్యాపించాలని మనం ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాం. Now things were going good, even though there were pressures, challenges, opposition and everything. God's word is being preached. Now the church strength became 8,120 plus. ఇగో ఇలాగ మనం ఇప్పుడు దాకా గమనించినట్లయితే ఇంచుమించుగా 8,000 చిల్లరగా ఇక్కడ దేవుని సంఘము మనం గమనించవచ్చు. Satan is thoroughly disappointed. ఈ పరిస్థితుల్లో సాతానుడు చాలా వాడి ఎంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నాడు. He thought if he arrests Peter, John, and if he threatened them or warned them, he thought things would come under control. సాతానుడు అనుకున్నాడు, ఇదిగో పేతురు యోహానును బంధిస్తే అన్ని కూడా కట్టుబాట్లు ఉంటాయని అనుకున్నాడు. But that was not happening. Number was growing and people are preaching God's word boldly. కానీ ఆ కార్యం జరగట్లేదండి. సంఖ్య విస్తరిస్తుంది, దేవుని యొక్క వాక్యం బహుబలంగా వారు ప్రకటిస్తున్నారు. Satan failed at that point of time. ఆ సమయంలో సాతానుడు వాడు విఫలమైపోయాడు. But he would not keep quiet. కానీ వాడు నిశ్శబ్దం ఉండట్లేదు. He changed his strategies. వాడు చేసేటువంటి ఆ యొక్క పన్నాగాలను మార్చాడు. He thought
when I use the external powers, authorities outside, I'm not able to succeed. Now let me try other way. Let me try with somebody who is inside the church. అతను ఏమనుకున్నాడంటే, నేను బయట వారి ద్వారా ఏదన్నా ప్రయత్నాలు చేస్తే విఫలమవుతున్నాయి, ఇప్పుడు సంఘంలో నుంచే కొంతమందిని లేపి దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలకుండా చేయాలని అనుకున్నాడు. That's what we see in chapter 5, Ananias and Sapphira. ఇక్కడ 5వ అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. అననీయ సప్ఫీరాల గురించి మనం గమనిస్తున్నాం. 5th chapter, 5వ అధ్యాయంలో 3rd verse. 3వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుని ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? The reason, the context here is, just before that, last verses of 4th chapter, there was a heroic demonstration of such a great Christian character through Barnabas. Barnabas did an amazingly, exceedingly great thing by selling off his property and making it available to all the people in the church. 4వ అధ్యాయంలో మనం చివరి వచనాల్లో చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయముతో ఏకాత్మ కలిగిన వారై తమకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోకుండా వారికి కలిగినదంతా అమ్మి సమిష్టముగా దేవుని సన్నిధికి తెచ్చినట్లు బర్నబాను కూడా అక్కడ మనం గమనించగలం. The reason why they were doing, even in 2nd chapter also we read the same thing, selling of their properties, and even here, but the reason was, see, during the Pentecost time, people around from different places came to Jerusalem, and all of them, now 8,000 people became believers, and there was a need to feed them, give them food in the church. ఆ పెంతెకోస్తు దినమందు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలంత దగ్గర నుంచి అక్కడ దగ్గరకు వచ్చినటువంటి వారు దాదాపుగా 8,000 మంది అక్కడ కూడి వచ్చినప్పుడు వారందరూ కూడా తినటానికి ఆహారం అవసరమైంది. అందును బట్టి వారికి ఉన్న వాటిలోనే వారు ఇలా ఒకరితో ఒకరు సహవాసం చేసుకున్నారు. Why we are saying that? Because this cannot be a practice every time and everywhere. I heard that one church in America, one pastor started saying all this, it seems, and everybody sold their properties and brought it to the church. That is not necessary. You cannot build a doctrine basing on just on one occasion like this. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి సంఘములో సిద్ధాంతాలను మనం రూపించకూడదు. ఆ కాలంలో వారు అలాగ చేరి రావటాన్ని బట్టి వారి అవసరతల కొద్దీ వారు అలాగ చేసుకున్నారు, కానీ ఈ దినాల్లో అది మనం ప్రాముఖ్యంగా ఎంచకూడదు. So that was a good thing that they did. Now Ananias and Sapphira, when they saw that there was some envy in their hearts, they wanted to imitate Barnabas. అననీయ సప్ఫీరాలు బర్నబాను వారు ఎలాగైతే చూశారో బర్నబా వలె నటించాలని వారిలో హృదయంలో మనసు పుట్టింది. And Satan took advantage of that, and Satan created such a havoc in the church. దాన్ని సాతానుడు అవకాశంగా తీసుకొని అక్కడ ఎంతో భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని వాడు అక్కడ తయారు చేశాడు. And we see 2 deaths on the same day in the ఒకే దినమందు ఇద్దరు మరణించినట్లుగా, భార్యాభర్తలు ఇద్దరు కూడా మరణించినట్లు మనం గమనించగలం. This was a frightening situation. ఇది ఎంతో భయానకమైనటువంటి పరిస్థితి. The principle that we need to understand here is, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, the insiders in the church, the believers in the church, when they gave room to Satan in their hearts, there was such a disturbance and God had to intervene. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు సాతానికి అపవాదికి వారు తావిచ్చినప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు వారి మధ్యలో తన కార్యాన్ని ఇలాగూ క్రమశిక్షణ కార్యం చేయవలసి వచ్చింది. So even now the lesson is that Satan may instigate some of us, one of us, any of us, and we need to be extra careful so that we do not give room to Satan in our ఈ దినమందు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి మనల్ని కూడా సాతానుడు ప్రేరేపించవచ్చు. మనం దయచేసి దాని విషయమై కనిపెట్టుకున్న వారమై వాడికి తావివ్వకుండా. What church historians will tell us, the church has suffered great damage through the insiders than the outsiders. చరిత్ర ఏమని చెప్తుందంటే, సంఘము లోపల ఉన్నటువంటి వారి నుంచే ఎక్కువ హాని పొందింది బయట వారు. We are able to sustain their attacks from outside, their arrests, their warnings, their threats and all, but these internal issues would create lot more damage. బయట నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు కానివ్వండి, బయట నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆ తారుమారు పరిస్థితులు కానివ్వండి, వాటన్నిటినీ సంఘం తట్టుకోగలిగింది. కానీ సంఘంలో నుంచి ఉత్పాదం అవుతున్నటువంటి ఈ సమస్యలు సంఘముని ఎన్నోసార్లు విచ్ఛిన్నాలు చేసాయి. In 6th chapter we see 6వ అధ్యాయంలో చూసినట్లయితే there is another small issue. ఇక్కడ మరి ఒక చిన్న సన్నివేశం జరిగింది. This issue is also the same thing. Peter understood, see, we cannot
keep doing this kind of things. We need to dedicate ourselves to the preaching of God's word. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, ఇదిగో మేము ఈ పనికై అప్పగించుకోలేము, మేము దేవుని యొక్క సువార్త పరిచర్య జరిగించవలసిన వారుగా ఉన్నామని తమను తాము గురించి చెప్పుకున్నాడు. So here the attack also is the same things. If this, because of this problem, if Peter and Apostle started concentrating on this and forgetting the preaching of the God's word, Satan would have succeeded. But Peter did not allow that to happen. ఇక్కడ సంఘంలో వచ్చినటువంటి ఈ చిన్న సమస్యకు ఒకవేళ పేతురు ఉండి, ఇదిగో దీన్ని మేము పరిష్కరించాలా, దీని గురించి మేమే చూసుకోవాలా అని ఒకవేళ దేవుడు తనకిచ్చినటువంటి ఆ సువార్త పరిచయం వదిలిపెట్టి దీని మీద మనసు పెట్టుంటే, సాతానుడు నిజంగా ఆ దినాల్లో ఆ సంఘంలో తన కార్యాన్ని కొనసాగించాడు. Peter had that grace of God. He said, we will dedicate few people to look into this kind of things, but as far as we are concerned, we will not stop preaching of God's word. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి పేతురు ఏమన్నాడంటే, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్కకుండా ఉంటాం, కానీ మీలో ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన కొంతమందిని మీరు ఏర్పరచుకొని ఆ పరిచర్యను చూసుకోండి అన్నాడు. 6th chapter verse 7. 6వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. And they have appointed deacons here. And one interesting observation that we do here, the spiritual qualifications of the deacons are at par with the spiritual qualifications of the elders and apostles. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క సంఘములో పరిచర్య చేయవలసిన వారికి ఉన్నటువంటి ఆ యొక్క అర్హతలు ఆనాడు అపోస్తలులుగా దేవుని యొక్క శిష్యులుగా కొనసాగుతున్నటువంటి వారికి ఉన్నటువంటి అర్హతలే ఇక్కడ మనం గమనించవచ్చు. Like good name, spirit-filledness and wisdom and all that. వారికి మంచి పేరు ఉండాలా, వారికి జ్ఞానం ఉండాలా, అవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. Now, as a result of this, there are two leaders came up. That is, one is Stephen, another one is Philip. ఈ యొక్క పరిస్థితుల్లో ఇద్దరిని వారు ఎన్నుకున్నారు. ఒకటి స్టెఫెను, రెండవది Philip. రెండవదిగా ఫిలిప్పును మనం గమనిస్తాం. Out of 7, these two had great ministry in the next chapters. ఆ తర్వాత అధ్యాయాల్లో ఎంచుకున్నటువంటి 7గురిలో కూడా స్టెఫెన్ గానివ్వండి, ఫిలిప్పు గానివ్వండి, వీరి యొక్క పరిచర్య ఎంతో గొప్పగా మనం చూడవచ్చు. Now Stephen stood up, and 7th chapter is his preaching, his ministry. 7వ అధ్యాయంలో స్టీఫెను నిలిచి ఇదిగో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. He preached such eloquently. He explained, just like Peter, how he did in 2nd chapter. Here in 7th chapter, Stephen delivered such a great sermon. అపోస్తలుడైన పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఎలాంటి గొప్ప బోధన అయితే ఆయన చేశాడో, అలాగనే ఇక్కడ 7వ అధ్యాయంలో స్టెఫెను చేసినట్లుగా మనం గమనించగలం. But he was put to death by being stoned. కానీ స్టెఫెనును వారు రాళ్లతో కొట్టి చంపారు. It was a great pain. It was a painful thing for the church. ఆనాడు ఆది సంఘానికి అది ఎంతో నొప్పి కలిగించేటువంటి సందర్భం. Ananias and Sapphira died. They were put to punishment or judgment because of their deception. అననీయ సప్పేరాలు మరణం పొందారు, ఎందుకంటే వారు చేసిన మోసాన్ని బట్టి. Stephen is the first martyr. కానీ ఇక్కడ మనం స్టెఫెను చూసినట్లయితే మొట్టమొదటి హతసాక్షిగా మనం He had to pay the price. ఆయన వెల చెల్లించవలసి వచ్చింది. And he did it. And look at the kind of prayer that he made while dying, verse 59. ఇక్కడ చూసినట్లయితే 59వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన మనం చూద్దాం. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా. Did we hear this statement earlier, before this? దీనికంటే ముందు ఈ యొక్క పలుకును మనం ఎప్పుడైనా విన్నామా? Stephen was following the good example of his Lord Jesus Christ while dying on the cross. These were the words Jesus said. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోతూ పలికినటువంటి మాటలనే ఇదిగో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టెఫెను కూడా అదే పలుకులు పలికినట్లుగా మనం చూడగలం. And this has sent great signals. ఈ యొక్క మాటలు లేదా స్టెఫెను యొక్క హతసాక్షి అనుభవం అనేది ఆ సంఘములో ఆది దినాల్లో ఎంతో గొప్ప ప్రభావం చూపింది. See, usually we'll see the Lord Jesus Christ being seated on the right side of the Lord. Here in this verse 55, we see the Lord Jesus stood up. Some people say, in honor of Stephen's commitment, Jesus was receiving him into heaven. ఇక్కడ చూసినట్లయితే
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము తెరిచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినట్టు చూచి, కొంతమంది భక్తులు ఏమంటారంటే స్టెఫను అలాగూ హతసాక్షి అవుతున్నప్పుడు ఇదిగో పరలోకమందున్నటువంటి దేవుడు అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు దూతలు లేచి నించున్నట్లుగా వారు చెప్పారు. When we study this, we remember our brother Praveen Pagadala, who gave his life very recently. ఇదిగో మనకందరికీ తెలుసు, నేటి దినాల్లో ప్రవీణ్ పగడాలు కూడా తన యొక్క జీవితాన్ని ఇలాగా ఆయన అప్పగించుకున్నప్పుడు. But one good observation that we do is, after this Stephen's death, from verse 8, chapter 8 onwards, gospel spread to many new places like Samaria and other places. స్టెఫెను హతసాక్షి అయిన 8వ అధ్యాయం నుంచి చూసినట్లయితే మరి అనేకమైన ప్రదేశాలకు కూడా సువార్త ప్రబలినట్లు. Even with brother Praveen, after his death, he is spreading gospel to many people who did not know about him earlier before his death. ప్రవీణ్ పగడాలు కూడా ఆయన మరణం తర్వాత అనేకులు ఆయన ద్వారా సువార్తను ఎరుగుతున్నారు. But brothers, we are not losers at that point of time. God would definitely honor our commitment. It's only few who will get such honor, becoming martyrs for Christ. ప్రియులారా, అటువంటి మరణాలు ప్రభు కొరకై మరణం చెందటం అనేది ఒక గొప్ప అవకాశంగా, లేదా దేవుడు ఆ విషయంలో ఎంతగానో దాన్ని ఘనముగా మనం ఎంచి వారి యొక్క మరణం ద్వారా అనేకులు దేవుడు తిరగటానికి దేవుడు. People will be arrested, people will be killed, but gospel will go on. ఇదిగో కొంతమంది చెరపట్టబడవచ్చు, లేదా కొంతమంది హతసాక్షులు అవ్వచ్చు, కానీ సువార్త మాత్రం ప్రబలుతూ ఉంటుంది. And from 8th chapter onwards, 9th chapter, Saul is introduced. 9వ అధ్యాయంలో సౌలు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా చూడగలం. Check. Afterwards, specific number is not given, but there are many verses which says many people were being added to the church. ఆ తర్వాత సంఖ్య చెప్పబడలేదు, కానీ అనేకులు దేవుని సంఘంలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. I'll come to the last section, 12th chapter. చివరిగా 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు there were two important people there. ఇక్కడ ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. One is James and another one is Peter. ఒకటి పేతురు, మరి ఒకటి యాకోబు. Verse 2, he killed James. King Herod killed James, the brother of John, with the యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు హేరోదు. And the James is the first apostle to be killed. మొట్టమొదటి అపోస్తలుగా హతసాక్షి అయినటువంటి వారు. Ananias and Sapphira are the first believers who died. Stephen is the first deacon who died. James is the first apostle who died. Who is the first believer? Ananias and Sapphira. అననీయ సప్పీరా. Yes. సో మొట్టమొదటి విశ్వాసిగా మనం చూసినట్లయితే అననీయ చనిపోయాడు. మొట్టమొదటి అపోస్తలుడుగా ఇక్కడ యాకోబు చనిపోయాడు. Now మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫెను చనిపోయాడు. James is killed, he was put to death, and next Herod was planning to kill even Peter. So he kept Peter in prison, and after 2-3 days, because it was a festival time, he thought, let me wait for some more time, let me kill Peter also after 2-3 days. యాకోబుని చంపినాక హేరోదు అనుకున్నాడు 2-3 దినాల తర్వాత పండగ అయిపోయినాక పేతురుని కూడా చంపాలనుకున్నాడు. But we see how the angel brought Peter back. కానీ ఆ తర్వాత పేతురుని ఎలాగో దేవుని యొక్క దూతలు బయటికి తీసుకొచ్చారు ఇక్కడ మనం గమనించగలం. I heard one brother preaching from this. It seems Mrs. Peter and Mrs. James were sitting there in the second, third row in the church. ఒకళ్ళు సహోదరులు ఇలా చెప్పారు, ఊహించుకోండి, పేతురు గారి భార్య యాకోబు గారి భార్య సంఘంలో కూర్చొని ఉన్నారు ఇలానే. And Mrs. Peter was speaking to Mrs. James, sister, but brother James is taken away. I'm really sorry about it. పేతురు గారి భార్య యాకోబు గారి భార్యతో చెప్తుంది, ఇదిగో యాకోబు గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, నాకు చాలా దాన్ని బట్టి చింతిస్తున్నాం. And Mrs. James responded, sister, doesn't matter, don't worry, the church belongs to the Lord, he will take care of it. He knows whom to take, whom to spare. అప్పుడు యాకోబు గారి భార్య ఏమనిందంటే పేతురు గారి భార్యతో, మీరు దాని గురించి అంతగా చింతించవద్దు, ప్రభువుకు తెలుసు ఏం చేయాలనే సంగతి, సంఘం గురించి ప్రభు చింతిస్తున్నాడని చెప్పింది. Brothers and sisters, all these 21 centuries, the church has been going through these pressures and challenges. సహోదరులారా, ఈ 21 శతాబ్దాలు కూడా ఈ యొక్క సంఘం అనేది ఇటువంటి హింసల్లో నుంచి బయటకు వచ్చింది. But the church would always grow stronger. కానీ సంఘం అనేది ఎల్లప్పుడూ కూడా బలపడుతూ వస్తుంది. Strong in quantity, strong in quality. అది సంఖ్య విస్తరణలో కానివ్వండి,
నాణ్యతలో కానివ్వండి అది విస్తరిస్తూనే ఉంది. If God wants to use and me in any different context, let us be prepared. ప్రభు వారు ఒకవేళ నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలనుకుంటే దయచేసి మనం దేవునికి అప్పచెప్పుకో. Our personal weaknesses and our limitations would never become on the way when God wants to empower us with His Spirit and use us for His sake. వ్యక్తిగతంగా మనకు ఉన్నటువంటి బలహీనతలు ఎన్నడూ కూడా దేవుని యొక్క పనికి అడ్డు కాదండి. దేవుని బలముతో మనల్ని నింపి ఆయన వాడుకుంటాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలమందు ఆది సంఘాన్ని మా మధ్య తీసుకుని వచ్చినందుకు స్తోత్ర. ప్రభువా, ప్రార్థన అనేది సంఘములో నాయన అది ఎంతో బలమైనదిగా నాయన మూలముగా మేము గమనిస్తూ వస్తున్నాం. అలాగూ ప్రార్థించినటువంటి సంఘానికి నువ్వు అనుగ్రహించిన శక్తి దేవా నేటి దినాల్లో మాకు కూడా ఇచ్చావు. కృప కలిగిన తండ్రి, నీ కొరకు సాక్షులుగా ఉండవలసిన మేము ఈ లోకంలో ధైర్యముగా ప్రభువా నీ సువార్తను ప్రకటించడానికి, నీ నామాన్ని ప్రభువా ఇదిగో తండ్రి లోకంలో చాటించడానికి మాకు కావాల్సినటువంటి నాయన ఇదిగో ఆ యొక్క జ్ఞానమును ఆ యొక్క శక్తిని కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించినందుకై వందనాలు. సంఘం విస్తరిస్తూ ఉంది నాయన. మాలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మేము నీ పనికి దూరం కాకుండా మమ్మల్ని వాడుకోవటానికి ప్రభువా నీవు సిద్ధంగా ఉన్న సంగతిని ఉదయకాలమందు మా అందరికీ నీవు జ్ఞాపకం చేశావు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ అలాగ ప్రభువా నీవు వారికి ఇచ్చినటువంటి దాన్ని నాయన నీ శక్తిని బట్టి నీ సువార్త పరిచర్యలో సాగటానికి కృప చూపించండి ప్రభువా. మంచి దినాల్లో ఉంటున్నాం. అవును, అనేక మంది ప్రభువా మరి ఇదిగో హింసింపబడుతున్నారు, సంఘం హింసింపబడుతుంది. కానీ నీ వాక్యము బలముగా నాయన ప్రకటించబడటానికి నాయన మేము ప్రార్థన చేయడానికి మాకు మనసునియండి. ఈ ఉదయకాలం మంది మరొకసారి ప్రభువా ఇక్కడ చేర్చిన కొద్ది మందిని బట్టి నీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నాయన, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నాయన మంచి అవకాశాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దీన్ని బట్టి మేము నీకు దూరం కాకుండా నాయన నిద్దమత్తులం కాకుండా నీ పనిలో సాగటానికి మరి ఎక్కువగా ప్రభువా మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని భారతదేశంలో నీ కొరకై నాయన మేము నాయన నీ సువార్తను ప్రబలించే వారం ఉండటానికి మాకు సహాయం చేయండి. ఇలాగ ప్రభువా హెచ్చరిస్తుంటుండగా చేరి వచ్చిన మేమందరం కూడా నాయన నీ యొక్క శక్తి ద్వారా ఈ లోకంలో సాక్షులుగా ఉండటానికి మమ్మల్ని నింపేవని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు స్తోత్రం చెల్లిస్తూ లోకంలో వెళ్తుండగా మాతోను ఇంకా ఇక్కడ చేరి వచ్చిన వారిలో రక్షింపబడని వారి కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. వారి విషయమై నీకున్నటువంటి నాయన ఆ ప్రణాళికను సంఘము ద్వారా నెరవేర్చుకోవటానికి మాకు కావాల్సినటువంటి ఆ మనస్సును తీవ్రతను కూడా అనుగ్రహించమని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. May the love of God the Father, enabling grace of the Lord Jesus Christ, and empowerment of the Spirit of God be with us now and forevermore. Amen.